వాడు తెలంగాణలో ఉన్న పైసలన్నీ తీసుకొని రైతు బంధు పోయింది, రైతు బీమా లేదు, స్కూటీలు అన్నాడు, పెన్షన్లు అన్నాడు, ఇవన్నీ పైసలు మిగిలించుకొని ఎలక్షన్లలో ఇప్పుడు 10 ఎలక్షన్లు ఉన్నాయి, 10 బై ఎలక్షన్లు ఉన్నాయి. రేవంత్ ఒక్కదానికే 100 చక్కర్లు కొట్టినావు. ఎల్ఎన్ నగర్లా, శ్రీనగర్ కాలనీలా ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోయిన ఒక రేవంత్ రెడ్డి ఈరోజు ఇంకా 10 ఉన్నాయి, చూసుకుందాం. 10 దాంట్లో ఇంకెంత ఖర్చు పెడతాడు? రాహుల్ గాంధీని నమ్ముతాడా, సోనియా గాంధీని నమ్ముతాడా? వాళ్ళ ప్రాపర్టీలు ఎట్లయినా బ్యాంకులు ఉన్నాయి కాబట్టి వాడేమో రాహుల్ గాంధీ ఏమో ఓటుకు ఆ ఓటు దాని మీద ఏదో చేస్తున్నా అని అంటాడు, దొంగ ఓట్లు పడుతున్నా అంటాడు. వీడేమో దొంగ ఓట్లు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు దొంగ ఓట్లు సృష్టించే గెలిచిండు. ఈరోజు పక్కా మేమే దొంగ ఓట్లు 25,000 కాదు 40,000, 40,000 దొంగ ఓట్లు ఉన్నాయి. కుప్పలు మనుషులను తీసుకొచ్చి మమ్మద్ ఫంక్షన్ హాల్లో 2,000 మంది ఆడోళ్ళని దాపెట్టిండు. అవన్నీ మా మేడం పోయి, సునీత మేడం పోయి పడితే ఆమె మీదకి దాడి చేస్తున్నాడు. ఆమె మీదకి దాడి చేసి మాట్లాంటి మహిళలను బీఆర్ఎస్ కండవని తిప్పనియా అన్నాడు, తిరగనియా అన్నాడు రౌడీ షీటర్ గాడు. ఈరోజు వాడు గెలిస్తే మన పబ్బం. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సండే మండే వచ్చిందంటే కథం, సాటర్డే సండే వచ్చిందంటే బుల్డోజర్ని దించినట్టే. ఈ ఒక వారం రోజులు ఏమన్నాడు, దాని తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి బుల్డోజర్ను దింపుతాడు.